అంటాం. దాంట్లో ఏ ఏ ఏ ఏ పథకానికి ఎంతెంత డబ్బులు కేటాయిస్తామనేది ప్రధాన అంశం. మరి నిన్న ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలకు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకు ఈరోజు నిధులు ఏ రకంగా కేటాయించారనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కొన్ని వేల హామీలు ఇచ్చాడు. ఏ ఊరికి పోయినా, ఏ గడపకు దొక్కినా ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే అవన్నీ ఇచ్చాడు. లాస్ట్ అన్నిటికంటే ముఖ్యం సూపర్ 6 నాకు ప్రాధాన్యత. సూపర్ 6ను ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేస్తామని చెప్పారు. ఆ సూపర్ 6 యొక్క విషయం ఈరోజు మనం ఆలోచన చేస్తే, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి సంవత్సరానికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు. నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, ఈ యొక్క నిరుద్యోగ భృతికి ₹1 అన్నా నీ యొక్క బడ్జెట్లో కేటాయింపులు చేశావా? ఇది నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, నిరుద్యోగులకు చేసినటువంటి మోసం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. స్త్రీనిధి అని చెప్పావు. రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళలకు కూడా 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పావు. దీనికి సంబంధించి ₹1 అన్న ఈ బడ్జెట్లో పెట్టావా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి హామీ ఇచ్చావు. మరి ఈరోజు ఏమైనా దానికి సంబంధించి ₹1 అన్నా కేటాయింపు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. తల్లికి వందనం స్కీమ్ కోసం ఈరోజు ఆరాకొర నిధులు కేటాయించినావు. నాకు తెలిసినంత వరకు దాదాపు 12,000 చిల్లర కోట్లు దీనికి అవసరమైతే నువ్వు 9,000 కోట్లు మాత్రమే ఈరోజు దీనికి కేటాయించినావు. అది అమలవుతుందో లేదో తెలియదు. ఆ 9,000 కోట్లను కూడా పూర్తిగా సద్వినియోగం చేస్తావో లేదో కూడా తెలీదు. ఎందుకంటే పోయిన బడ్జెట్లో మీరు అలాట్ చేసింటి అన్నీ పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ 2024, 2025లో మీరు కేటాయించిన డబ్బులు కూడా పూర్తిగా ఖర్చు పెట్టలేదు. దీపం పథకం అంటే ఈ యొక్క మహిళలకందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెప్పి నువ్వు చెప్పావు. నేను సవాల్ విసురుతున్నాను ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి. మీకు ధైర్యం ఉందా? గ్రామాలకు వచ్చి మీరు ఎదుర్కొంటారా ప్రజలను? కనీసం 60% మందికి మించి ఈ యొక్క పథకం అందడం లేదు. నేను మా ఊర్లో ఎంక్వైరీ చేశా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ ₹48 చిల్లర ఏదో వాళ్ళ అకౌంట్లో పడింది తప్పితే ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు ఉచితంగా ఇస్తామనేటువంటి పథకం సంపూర్ణంగా అందరికీ పడలేదు. దాదాపు 40-45% మందికి ఈ యొక్క పథకం అమలు కాలేదు. ఇదే మీకున్నటువంటి చిత్తశుద్ధి? రేపు భవిష్యత్తులో మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఒక 5% ప్రజలకో 10% ప్రజలకో చేసేసి మేము ఇచ్చినామని చెప్పుకునేటువంటి పరిస్థితులు వస్తాయా? రైతు భరోసా అని చెప్పారు, 20,000 కోట్లు అని చెప్పారు. 20,000 రూపాయలు ప్రతి ఒక్క మనిషికి ఇస్తామని చెప్పారు. ఈరోజు ఈ బడ్జెట్లో చూస్తే కనీసం అంటే సగానికి సగం మందికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. మీరు చేసినటువంటి అలాట్మెంట్లో అది పూర్తిగా ఈ రైతులందరినీ భాగిస్తే 20,000 కాదు కదా 10-12,000 కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. లేకుండా అంటే ఒక 60% మంది బెనిఫిషరీస్కి వచ్చి మిగతా వాళ్ళకందరికీ ఎగరగొట్టేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. నువ్వు గొప్ప ఎకనామిస్ట్ అని చెప్పుకున్నావు. ఈ యొక్క అంశాల మీద చర్చలు జరిగాయి. అనేక మంది పత్రికా విలేకరులు అడిగారు, అనేక మంది మేధావులు అడిగారు నిన్ను. ఈ రకంగా నువ్వు హామీలు ఇస్తున్నావు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి హామీలు ఇచ్చేదానికి నిధులు లేక వేరే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతా ఉంది. నువ్వు ఎట్లా చేస్తావని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు నేను ఒక గొప్ప ఎకనామిస్టు సంపద సృష్టిస్తా అని చెప్పావు. ఎక్కడ సంపద సృష్టిస్తున్నావు నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి, ఎక్కడ నీ సంపద సృష్టి?
ఏమైపోతున్నారు ఈరోజు ప్రజలు? ప్రతి ఒక్క కుటుంబానికి, పేద కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేటప్పుడు కనీసం అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ జరిగేది. ఈరోజు ₹1 డబ్బులు వచ్చినాయా? ఈరోజు డబ్బులు రాలేదు. 1,00,000 కోట్ల రూపాయలేమో నువ్వు అప్పులు చేసినావు. నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క 9 నెలల్లో నీ ప్రభుత్వం ఇప్పటికి 80,000 అప్పు చేసింది. రాబోయే ఈ నెల కంప్లీట్ అయిపోయే లోపల ఆ 1,00,000 రూపాయలు కూడా 1,00,000 కోట్లు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడికి ఆవిరైపోయినాయి ఈ 1,00,000 కోట్లు? మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అనేక సందర్భాల్లో నువ్వు చెప్పేటువంటి అబద్ధాల్లో ఈ రాష్ట్రంలో అన్ని ధరలు నియంత్రించాలా, ధరలు తగ్గాలంటే ప్రధానంగా డీజిల్, పెట్రోల్ పైన ఉన్నటువంటి సుంకం తగ్గాలా అని చెప్పి అనేక సభలో నువ్వు ఊకదాటిగా మాట్లాడావు. 9 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. నువ్వు బార్డరింగ్ కాన్స్టిట్యున్సీలో ఉండవు. నీది కుప్పం, ఒక పక్క కర్ణాటక వస్తుంది, ఒక పక్క తమిళనాడు వస్తుంది. మరి తమిళనాడులో పెట్రోల్ రేట్ ఎంత ఉంది? కర్ణాటకలో పెట్రోల్ రేట్ ఎంత ఉంది? నీ నియోజకవర్గంలో, నీ కుప్పంలో ఎంత రేటు ఉంది? ఒకసారి ఆలోచన చేసుకో. ₹8 నుంచి ₹10 వ్యత్యాసం. నువ్వు కూర్చొని మాట్లాడావు ఆ రోజు. జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు, అధిక పన్నులు వేస్తున్నారని చెప్పి తగ్గిస్తానని చెప్పావు. మరి ఎక్కడ తగ్గించినావని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంకొకటి నేను సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నా. నేను ఈ యొక్క అధిక పన్ను పెట్రోలియం ప్రాడక్ట్స్ పైన వేసినటువంటి అదనపు పన్ను నువ్వు 2014, 2019 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వేసింటి కాదా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తారని చెప్పావు. నాకు అభివృద్ధి ఎక్కడా కనపడడంలా. మిగతా అన్నీ పక్కన పెట్టండి, మన కడప జిల్లాకు వస్తాం. మన కడప జిల్లాకే వస్తాం. ఈ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు, జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు, జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్టులు ఈ ప్రధానమైనటువంటి పనులు. దాదాపు 5,000 కోట్లతో జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ లింకప్ ఉన్నింది. దాదాపు 2-3 వేల కోట్లతో జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి వచ్చింది. గడిచిన 9 నెలల నుంచి ఒక్క రాగినయా పైసా పనైనా ఈ యొక్క కాంట్రాక్టర్లు కానీ ఈ పనులు జరుగుతున్నాయా? చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతున్నా. జిఎన్ఎస్ఎస్ పనులు ఏమైనా జరుగుతున్నాయా? జిఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ లింక్ ప్రాజెక్ట్ ఏమైనా జరుగుతూ ఉందా? ఎవరు బాధ్యత దీనికి? మరి ఆ రోజు కూర్చున్నాం, కడపకు ఉక్కు కర్మాగారం రావాలా, కడప ఉక్కు మా హక్కు అని చెప్పి మేమందరం కూడా పోరాటం చేశాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో